కానీ ఆ ఫస్ట్ ఏదైతే మనం చూసినప్పుడు ఆ ఫుడ్ అందరు వాళ్ళు రమ్య కానీ వీళ్ళు కానీ తింటుంటే అది వాడు మంచి చాలా మంచి ఫుడ్. బేసిక్గా వాడికి బోండాస్ కానీ మిర్చి బజ్జీస్ కానీ పూరీస్ ఇలా బయట అవుట్ సైడ్ తినటం చాలా ఇష్టం. బట్ బయటికి వెళ్ళి తినాలి అని అంటే ఇప్పుడున్న వాడికి ఉన్న కొంచెం ఫేమ్తో అయినా సరే బయటికి వెళ్తే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. లైక్ ఏంట్రా ఇక్కడ ఉంటున్నాడు ఇలా ఉంటున్నాడు అన్న ఫీల్ ఉంటుంది. వెంటనే ఫోన్ కొడతాడు, నాకు అవి కావాలి తీసుకురా. నన్ను గుర్తుపట్టడం చాలా కష్టం. నా అవసరం కూడా లేదనుకుంటా. నేను వెళ్ళిపోయి వాడికి కావాల్సినవి కొనుక్కొచ్చి ఇచ్చేస్తాను. మీరు అన్ననా పిఏ పిఆర్ వాట్ నాట్ ఇంకా అన్నీ వాడికి నేనే అలా సెట్ చేసుకున్నాడు వాడు. తమ్ముడు కాదు కొడుకు ఇంకంతే ఆల్మోస్ట్. మా నాన్న ఒక మాట అన్నా కానీ అసలు ఊరుకునేవాడిని కాదు. లిటరల్లీ అసలు ఎవరు అంటున్నారండి, అమ్మ గారాబమే నాన్న గారాబమే. నేను ఇంకా వాళ్ళకి మించి టూ మచ్. నేను వాడికి ఇది కావాలంటే మా నాన్న ఒక సమ్ టైమ్స్ వద్దు అని అంటే వాడికి అది కావాలి అంతే. అవసరమైతే నాకు ఆపేసి వాడితే వాడికి కావాలంటున్నాడు కదా. నేను మటన్ తిన్నాను, వాడు ఫుల్ మటన్ లాగేస్తాడు. నాకు మటన్ అంటే ఈరోజు పస్తులే అని అనిపించేది. నా కోసం మా అమ్మ వద్దులే వాడు తినడు అని అంటే మీరు తెచ్చుకోండి అని నాకు ఏదన్నా పప్పు అది వండేసేది. వాడు నా ముందు కూర్చొని కొట్టుకుంటా తింటా ఏంటి సంగతులు అని అంత అంటే వాడు నన్ను ఏడిపించడానికి ట్రై చేస్తాడు, నేను వాడిని హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తాను. అలా ఉంటుంది వాడిని. టామ్ అండ్ జెర్రీ అంటే కొట్టుకోవటం అలాంటివి ఏం జరగల. సమ్ టైమ్స్ అసలు ఇంకా వాడు లేకపోతే లిటరల్లీ నేను వాడు మాట్లాడుకో ఏంట్రా ఓకే నాకు ఇది కావాలి సరే అంతే. నేను చాలా ఇంట్రోవర్ట్, చాలా కలిస్తే తప్ప అంత ఓపెన్ అప్గా ఉంటాను. బట్ వాడి కోసం నన్ను నేను చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. అదే ప్రాబ్లం. లిటరల్లీ అద్దం ముందు నుంచొని రేపు పొద్దున్నే ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అంటే చేతులు మొత్తం తడెక్కేసాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తప్పదు వాడి కోసం, తమ్ముడి కోసం ఇంకా తప్పలేదు అని చెప్పేసి రావాల్సి వచ్చింది. టాప్ 5లో మీ తమ్ముడు ఉండాలని డెఫినెట్లీ మీరు కోరుకుంటారు. ఆబ్వియస్లీ. సో టాప్ 5 అంటే 4 మెంబర్స్. 5లో ఆల్రెడీ మీ ఇమాన్యుల్ ఉన్నారు. సో ఇంకా 4 మెంబర్స్ ఉండాలంటే మీరు ఎవరు ఉంటే బాగుంటుంది చూడ్డానికి, ఒక కాంపిటీషన్ లాగా హెల్తీ కాంపిటీషన్ లాగా చూస్తే ఎవరిని టాప్ 4లో పెట్టాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ తనుజ గారు. షీఈస్ క్యూట్ అండ్ గేమ్ ప్లే చాలా బాగుంటుంది అండ్ అందరినీ అలా అలా తిప్పుకొని వచ్చేసిద్ది హ్యాపీగా. అలా ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని వస్తుంది. సో తను ఉండొచ్చు. అండ్ సుమన్ శెట్టి గారు, తను చూస్తేనే హ్యాపీగా ఫీలింగ్ ఒక మన అనే ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సంజన గారు ఒక గుడ్డుతోనే గేమ్ ప్లే మొత్తం మార్చేసే అంత కెపాసిటీ ఉంది ఆమెకి. సో ఫస్ట్ వీక్ మొత్తం అసలు గుడ్డు కోసం తగలెట్టేసింది మొత్తాన్ని. మొత్తం గేమ్ ప్లే మొత్తం గేమ్ చేంజర్ అనుకోవచ్చు ఇంకా ఆమె. సో ఆమె ఫ్రీగా వదిలేస్తే ఇంకా ఎన్ని సవాళ్ళు తీసుకొస్తుందో కూడా చెప్పలేం. ఆమె టాప్ 5 అనుకుంటున్నాను. తర్వాత రీతు అండ్ డెమోన్ గారు. సో వాళ్ళిద్దరు కాంబో, వాళ్ళ టామ్ అండ్ జెర్రీ టైప్ ఆఫ్లో చాలా చూడాలనిపిస్తుంది. అలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ ఒక ఇద్దరు బెస్టీస్ ఎలా కొట్టుకుంటారో అలా ఉంటుంది వాళ్ళ ఫైట్ కానీ వాళ్ళ టాకింగ్. ఆమె అడుగుతూ ఉంటుంది, ఈమె ఓదారుస్తూ ఉంటాడు, ఈమె నడుస్తూ ఉంటుంది, అయినా కానీ భరిస్తూ ఉంటుంది. డెమాన్లో నాకు నచ్చింది ఏంటంటే ఓపిక. బేసిక్గా బెస్టీస్ ఎంత గయ్యాలైనా సరే ఓపిక్గా సర్ది చెప్పుకుంటా ఓకే అని ఆ కూల్నెస్ నాకు బాగా నచ్చింది. సో మోస్ట్లీ నేను వీళ్ళను